ఛీ! నా పరువు తీసినవాడు నా కొడుక. వాణ్ణి కట్టుకున్నది నా కోడల. ఆ పెళ్లి చేసిన మీరు నా బంధువులా? ఏం మొహం పెట్టుకుని వచ్చారు నా ఇంటికి? వెళ్ళండి ఇక్కడి నుంచి. రుద్రాణి, ఏం మాట్లాడుతున్నావు? మీరుండండి. ఇలాంటి వాళ్ళతో ఇలాగే మాట్లాడాలి. ఇంత చేసి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తారు? జరిగిందేదో జరిగిపోయింది. మీరదేమీ మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో మా చెల్లిని మీ ఇంటి కోడలుగా అంగీకరిస్తే ఒక మంచి రోజు చూసి అబ్బాయిని అమ్మాయిని మీ ఇంటికి తీసుకుని వస్తాం. మీ ఇంట్లో ఆ శోభన ఏర్పాట్లు చేద్దాం. ఏంటి? నా ఇంట్లో నీ చెల్లికి నా కొడుక్కి శోభనం చేయాలా? హ! వాడు నా కొడుకుని మర్చిపోయి చాలా రోజులైంది. ఎప్పుడైతే నన్ను కాదని దాని మెళ్ళలో తాళి కట్టాడో ఆ రోజే నా కొడుకు నాకు లేడు అనుకున్నాను. చూడండి, పెద్దవాళ్ళు బిడ్డని ఆశీర్వదించాలి కానీ ఇలా శాపనార్థాలు పెట్టకూడదు. అవును, వాడికి నేనంటే నిజంగానే ప్రేముంటే నేను చెప్పిన మాటే వినేవాడు. మీ మాట ఎందుకు వింటాడు? ఈ ఆస్తిని ఈ అంతస్తుని నన్ను వాళ్ళ నాన్నని కాదని వచ్చి మీ ఇంట్లో చేరాడుగా. అందరి ముందు వద్దు వద్దు అంటున్నా దాని మెళ్ళ తాళి కట్టాడు. 10 మందిలో నా పరువు తీశాడు. అలాంటి వాడు నా కొడుకా? నీ చెల్లెలు నా కొడలా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారు అంటే నేనేం చేస్తారో నాకే తెలీదు. మర్యాదగా బయటకెళ్ళండి. మీ ఆవేశంలో తప్పు లేదు, కానీ ఎంత కాదనుకున్నా సిద్ధార్థ మీ అబ్బాయి. నా కొడుకే లేడు అనుకుంటే ఎవరి గురించో మాట్లాడతావేంటి? నా మాట విననివాడు, నన్ను కాదు అనుకున్నవాడు నాకేమీ కాడు. హ! వాడి గురించే గనక మాట్లాడాలని వచ్చుంటే బయటికి వెళ్ళిపోండి. లేదు అంటే గనక మెడబట్టుకుని బయటికి గంటాల్సి వస్తుంది. మీరు ఆవేశపడ్డంలో అర్థం ఉంది. ఒక్కగానొక్క కొడుకుని ప్రాణంగా పెంచుకున్నారు. తను మీ మాట కాదని పెళ్లి చేసుకున్నందుకేగా మీ కోపం. కానీ ఎవరిని చేసుకున్నాడు? తను ప్రేమించిన అమ్మాయినే కదా చేసుకున్నాడు. పిల్లల ప్రేమని కాదనడానికి మనమెవరమండి? వయసు పెరిగాక వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు ఏర్పడతాయి. వాళ్ళ మనసుకి కొన్ని నచ్చుతాయి. పసితనంలో ఉన్నప్పుడు మనకు నచ్చింది వాళ్ళకి తీసిస్తాం. వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళు ఇష్టపడిన దానికి సరే అంటే మన గౌరవం మనకి దక్కుతుంది. ఆహా! ఇప్పుడు నేను కాదంటే నా గౌరవం పోతుంది, అంతే కదా? హ! వాడు మీరందరూ ఇచ్చే గౌరవం నాకే అక్కర్లేదు. ముందిక్కడి నుంచి బయటికి పోండి. ఎంత ధైర్యం ఉంటే మీరు నా ఇంటికి వస్తారు? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారు? చేసిందంతా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు పెద్ద మనుషుల్లో వచ్చారా?